హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ కల్గా పులగం. సో ఏంటి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వీడియో అని అంటే గుంటూరు అల్లం పచ్చడి. ఈ అల్లం పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. సో ముందుగా ఒక పాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాతకి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లు, ఈ 3 కూడా వేసుకొని దోరగా లో ఫ్లేమ్ మీద మాత్రమే వేపుకోవాలి. ఇలా దోరగా వేపుకోవడం వల్ల ఫ్లేవర్స్ మొత్తం రిలీజ్ అయ్యి పచ్చడి పట్టేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇలా వేగిన తర్వాతకి 50 గ్రాముల ఎండుమిర్చి, నేను మీడియం క్వాలిటీలో ఉండే ఎండుమిర్చిని వాడుతున్నాను. 50 గ్రాముల ఎండుమిర్చి వేసేసుకొని ఎండుమిర్చిని కూడా కాస్త వేపుకోవాలి. ఇలా కాస్త ఎండుమిర్చి వేగిన తర్వాతకి ఒక 50 గ్రాముల అల్లం ముక్కలు వేసుకొని, అల్లం ముక్కలు కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలి. సో ఇలా వేపుకున్న తర్వాతకి కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కంప్లీట్‌గా చల్లారిన ఎండుమిరపకాయలు, అలాగే అల్లం ముక్కలను వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి 100 గ్రాముల బెల్లం తురుముని వేసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే 50 గ్రాముల ఎండుమిరపకాయలు, 50 గ్రాముల అల్లం తీసుకున్నాం కాబట్టికి ఆ రెండిటిని బ్యాలెన్స్ చేయడం కోసం 100 గ్రాముల బెల్లం ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఒక 50 గ్రాముల వరకు చింతపండు గుజ్జును తీసుకోవాలి. అలాగే ఒక 5, 6 వెల్లుల్లి రబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సాల్ట్ అనేది మన టేస్ట్ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాతకి వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ టిప్ అనమాట. సో చన్నీళ్ళు వేసుకుంటే కనుక పచ్చడి ఒక 2 రోజుల్లో బూజు పట్టేసి ఖరాబ్ అయిపోతుంది. ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల ఒక వారం 10 రోజుల వరకు కూడా అంతే ఫ్రెష్గా ఉంటుంది. సో ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఆ టెక్స్చర్ అనేది. సో ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని నార్మల్గా బయట పెట్టేసుకుంటే 1 వీక్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.